హైడ్రా కూల్చివేతలు, మూసీ ఆక్రమణల తొలగింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అసలు తగ్గడం లేదు. ఎందుకు రేవంత్ దూకుడు వెనుక ఎవరి అండ ఉంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచే తన దూకుడైన శైలితో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పాలనలో కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏ కాంగ్రెస్ సీఎం వ్యవహరించని విధంగా రేవంత్ పాలన ఉండడం ఇటు పార్టీలోనూ అటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా గతంలో ఉన్న దూకుడును తగ్గిస్తారని అందరూ భావించారు. కానీ రేవంత్ రెడ్డి ఇంకా 2 మాటలు ఎక్కువే మాట్లాడుతున్నారు. కానీ ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం మాటల్లోనే కాకుండా పాలనాపరమైన నిర్ణయాల్లో కూడా జోష్ చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్న 2 నిర్ణయాలే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డానికంటూ హైడ్రాను ముందుకు తెచ్చారు. అయితే హైడ్రా మనగళ్లోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు మొదలయ్యాయి. దీంతో పాటు మూసీ సుందరీకరణ పేరుతో నదికి ఇరువైపులా ఉన్న పేదల ఇళ్లను కూల్చేసే ప్రక్రియకు కూడా తెరతీశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం విరుచుకుపడుతోంది. పేదల గూళ్లను కూలగొడుతున్నారంటూ బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ను, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. హైడ్రా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడడం, మూసీ సుందరీకరణలో ఇళ్లు కోల్పోతున్న వారిని తెలంగాణ భవన్ కు పిలిపించుకుని ఓదార్చడం రేవంత్ ను టార్గెట్ చేయడానికే అనే చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇంత రచ్చ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తగ్గడం లేదు. రేవంత్ కు తన కేబినెట్ సహచరులు కూడా పూర్తి మద్దతిస్తున్నారు. గతంలో ఏ కాంగ్రెస్ సీఎంకు లేనంత మద్దతు రేవంత్ కు తన కేబినెట్ నుంచి అందుతోంది. రేవంత్ గద్దెని ఎక్కిన దగ్గర నుంచి బీఆర్ఎస్ కోపంతోనే ఉంది. త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తూనే ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గేదే లేదంటూ దూసుకొని పోతున్నారు. రేవంత్ రెడ్డి ఇంతలా జోష్ పెంచడానికి పార్టీ హైకమాండ్ ఇచ్చిన మద్దతే కారణమట. మూసీ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం సీఎం రేవంత్ రెడ్డినే కాకుండా రాహుల్ గాంధీని కూడా లాగారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా హైదరాబాద్ లో పర్యటిస్తే ఆయన ఇక్కడ కాంట్రాక్టుల కోసమే వచ్చారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ పరిణామాలన్నీ గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి దూకుడే కరెక్ట్ అని భావించిందట. బీఆర్ఎస్ చెబుతున్నట్లు రేవంత్ రెడ్డి హైకమాండ్ మధ్య దూరమేమీ పెరగలేదట. అధిష్టానానికి వ్యతిరేకంగా రేవంత్ నడుచుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పత్రిక వార్తలు రాయడాన్ని కూడా స్వయంగా రేవంతే చెప్పారట. కావాలనే బీఆర్ఎస్ నాకు అధిష్టానానికి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తోందని వివరించారట. తాను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా హైకమాండ్ చీవాట్లు పెట్టినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న విషయాన్ని కూడా చెప్పారట. కావాలనే కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు ఆధారాలను కూడా చూపించారట. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బద్నాం చేయడానికి ప్రయత్నిస్తుందో తెలుసుకున్న హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డికి ఈ విషయంలో భరోసా ఇవ్వడంతోనే ఆయన మరింత జోష్ పెంచారట. 10 ఏళ్లు మీరు దోచుకున్న సొమ్ములు మీ దగ్గర చాలా ఉన్నాయి. మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు మూలుగుతున్నాయి. అందులో నుంచి 500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచండి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు. మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇళ్లతో పాటు 25,000 రూపాయలు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఇలా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే పేదలకు భరోసా ఇస్తున్నారు. రేవంత్ కు హైకమాండ్ ఇచ్చిన భరోసా కారణంగానే బీఆర్ఎస్ పై దూకుడు పెంచారని, అందుకే ఇంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ హైడ్రా గురించి ప్రకటించడానికి ముందే అధిష్టానానికి తన ప్రతిపాదనలు రేవంత్ రెడ్డి చెప్పారట. ఈ 2 కూడా సామాన్య ప్రజలకు ఉపయోగపడేవే అని, అలాగే హైదరాబాద్ నగరాన్ని కాపాడడానికి ఉద్దేశించిన కార్యక్రమాలంటూ హైకమాండ్ కు పూర్తిగా వివరించారు. ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పిన తర్వాతే రేవంత్ రెడ్డి తన ప్రణాళిక అమలు చేశారట. ఎన్నికల ముందు నుంచి రేవంత్ కు అండగా ఉంటున్న రాహుల్ గాంధీ ఈ విషయంలో కూడా సానుకూలంగానే ఉన్నారట. అందుకే కొంతమంది మంత్రులు హైకమాండ్ వద్ద రేవంత్ కు వ్యతిరేకంగా విషయాలు చేరవేస్తున్నా వాటిని హైకమాండ్ పట్టించుకోవడం లేదంట.
అందుకే ఇప్పుడు మంత్రులు కూడా రేవంత్ గురించి అధిష్టానం వద్ద వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించడం లేదంట. మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న పలు విమర్శలు, ఆరోపణలు కూడా హైకమాండ్ గమనిస్తోందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదే పదే రాహుల్ గాంధీని లాగడానికి ప్రయత్నిస్తున్నా ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండగా తాను స్పందించడం అనవసరమని భావించే రాహుల్ సైలెంట్ గా ఉంటున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ బుల్డోజర్ పార్టీ అని పిలుస్తోంది. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే బుల్డోజర్ వాడుతున్నారో అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు వాడి పేదల గుడిసెలు కూలగొడుతున్నారంటూ బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఏ పేదవాడి గుడిసెను కూలగొట్టడానికైనా బుల్డోజర్ వస్తే ముందు నా మీదకెక్కించాలంటూ హరీష్ రావు, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కానీ దీనికి కూడా రేవంత్ రెడ్డి ధీటైన సమాధానమిచ్చారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ చేసిపోయిందని, వాళ్ల కోసం బుల్డోజర్లు మేమెక్కడ కొనాలంటూ సెటైరికల్ గా రేవంత్ సమాధానమిచ్చారు. ఇలా ప్రతి విమర్శకు, ఆరోపణకు రేవంత్ ధీటుగా సమాధానం చెప్తూ ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసిందట. ఢిల్లీ నుంచి పూర్తి అండదండలు ఉండడంతోనే రేవంత్ ఇలా దూకుడుగా ఉన్నారని, ఇది సొంత పార్టీ వాళ్లకు కూడా ఒక సంకేతమని భావిస్తున్నారట. అందుకే ఈ మధ్య రేవంత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు కూడా తగ్గిపోయారట. ఏదేమైనా రేవంత్ దూకుడు ఇప్పట్లో తగ్గదని, సీఎం మార్పు అంటూ బీఆర్ఎస్ పదే పదే వ్యాఖ్యానించడం కూడా ఆ పార్టీకే మైనస్ అనే చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిలా కాంగ్రెస్ లో పాపులర్ సీఎంగా మారాలని రేవంత్ ఆశిస్తున్నారని, తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకుని తన రాజకీయ భవిష్యత్తుకు బీటలు తెచ్చుకోరని పార్టీ వర్గాలంటున్నాయి. అన్ని హైకమాండ్ కు తెలిసే జరుగుతున్నాయని, అధిష్టానం ఓకే చెప్తేనే రేవంత్ రెడ్డి ఇక్కడ అమలు చేస్తున్నారని కూడా అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పప్పులు ఉడకడం లేదని, రేవంత్ ని ఇప్పట్లో ఆపడం సాధ్యం కాదని కూడా స్పష్టమవుతోంది. మరి రేవంత్ రెడ్డి ఈ దూకుణ్ణి ఇంకెంతకాలం కొనసాగిస్తారో చూడాలి మరి.